హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో ప్రభావతి పడిపోవడంతో మీనా, రోహిణి, శృతి నేను చెప్పినట్టు చేయండి. అటు చేయి పట్టుకో, ఇటు పట్టుకో అని అంటా ఉంటే సత్యం ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. మీనా నేను 1, 2, 3 అంటాను. ఒక్కసారిగా వెనక్కి లాగండి అని శృతితో, రోహిణితో అంటా ఉంటే ప్రభావతి ఏ ఏం చేస్తున్నావే అని అంటా ఉంటది. మీనా ఆగండి అత్తయ్య నేను చెప్తాను కదా. ఆ రెడీ 1, 2, 3 అని గట్టిగా లాగుతారు. సెట్ అయిపోతది. అత్తయ్య సెట్ అయిందా అని అడుగుతది మీనా. "ఉమ్" అనగానే సత్యం నవ్వుతూ పద పద అని అంటాడు. అందరూ వచ్చేస్తారు కిందకి. బాలు అయ్యో నాన్న బరువు అని తెలిసినా బాధ్యత అని వెళ్ళావు. కుర్చీయే మోయలేకపోయింది నువ్వేం మోస్తావు. అమ్మని డైటింగ్ చేయమంటే ఫైటింగ్ తప్ప ఏం చేయదు. ఎప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగడం తప్ప ఎందులో అయినా గెలవనిచ్చిందా అని అంటా ఉంటే మీనా అయ్యో మీరు రండి అని పిలుచుకెళ్తది. కోడళ్ళు నడుము సరి చేయకపోయి ఉంటే ఏడాంకిలాగా వంగిపోయి ఏడుస్తూ వెళ్తూ ఉండేది అని అంటాడు. కామాక్షి నవ్వుతది. ప్రభావతి ఏయ్ నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడుగుతది. కామాక్షి నవ్వుతూ ఇందుకే ఈ మధుర క్షణాల కోసం కాచుకొని కూర్చొనున్నాను వదినా. నువ్వు ఓడిపోయే శుభఘడియలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూశాను. నా మనసుకిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఉల్లాసంగా ఉంది. ఉత్సాహంగా ఉంది అని అంటా ఉంటే ప్రభావతి ఇదేం పైశాచిక ఆనందం అని అడుగుతది. కామాక్షి అందరిలోనూ ఉండేదే. మన ఇంట్లో కరెంటు పోయినా పర్వాలేదు గాని పక్కింట్లో కరెంటు ఉంటే మాత్రం తట్టుకోలేం గదా. ఇది కూడా అంతే వదినా. నేనోడిపోతే నువ్వు నవ్వావు. నువ్వు ఓడిపోతే నేను నవ్వాను. ఇలాంటి అవకాశం కోసమే వెళ్లకుండా ఆగాను అని అంటా ఉంటే ప్రభావతి ఒరే మనోజ్ నవ్విన వాళ్ళ ముందు బోర్లా పడకండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరైనా గెలిచి లక్షతో ఇంటికి రండి అనగానే బాలు లక్ష చూడగానే వాడు మింగేస్తాడు కదా అని అంటాడు. సత్యమేమో బాలు నువ్వు మీనా సరైన జోడి. మీరు తప్పకుండా గెలుస్తారు అనగానే మీనా మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గెలుస్తాం మావయ్య అని అంటది. బాలు అవునానా మమ్మల్ని దీవించి వెళ్ళండి అనగానే సత్యం నవ్వుతూ విజయోస్తు అని అంటాడు. ప్రభావతి మనోజ్ మీరు గెలిచి తీరాల్సిందే. ఇంటి దగ్గర హారతి పట్టుకొని నేను సిద్ధంగా ఉంటాను అనగానే మనోజ్ అలాగేనమ్మా చూడు లక్షతో వస్తాం అని అంటా ఉంటే కామాక్షి చూస్తాం లేరా వదినా ఇంకా ఇక్కడ మనమెందుకు ఎదురుగా చీరలు కేజీ లెక్క నమ్ముతున్నారంట. కొనడానికి వెళ్దాం పదా అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటది. వెంటనే రంగా ఏయ్ చీరలన్నావంటే చీరేస్తా. లక్ష వస్తుందని ఇదిగో 25,000 ఖర్చు పెట్టించి మళ్ళీ చీరలంటావా. నీకు రోడ్డు మీద విడాకులు ఇచ్చేస్తాను అని అంటా ఉంటే సత్యం ఒరే రంగా అని అంటా ఉంటాడు. కామాక్షి అయ్యయ్యో వద్దులే రంగా అని నవ్వుతూ ఊరికే అన్నాను ఉత్తుగానే అన్నాను ఉత్తిదే అని అంటా ఉంటది. పదండి పదండి అని నలుగురు వెళ్తారు. సత్యం ప్రభా ప్రభా మెల్లగా అని అంటూ ఉంటాడు. యాంకర్ ఇప్పటి వరకు జరిగిన రౌండ్స్ లో లీడింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లు చదువుతాను. ఫైనల్ గా 3 జంటలు ఫైనలిస్ట్ చేయబడ్డాయి. ఆల్ రౌండ్స్ చెక్ చేసి జడ్జెస్ ఇచ్చిన మార్కుల ద్వారా 3 జంటలు సెలెక్ట్ చేయబడ్డాయి. ఫస్ట్ కపుల్ మనోజ్ అండ్ రోహిణి అనగానే మనోజ్ ఏ అని ఎగురుతాడు. సెకండ్ కపుల్ రవి అండ్ శృతి అనగానే శృతి కూడా ఏ అని లేచి చప్పట్లు కొడతా ఉంటది. ద లాస్ట్ కపుల్ ఈస్ బాలు అండ్ మీనా అనగానే బాలు వాళ్ళు కూడా ఏ అన్నట్టు లేస్తారు. లీడింగ్ లో ఉన్న 3 జంటలు స్టేజ్ మీదకి రావాలి అనగానే వెళ్తారు. నెక్స్ట్ రౌండ్ భార్య భర్త జీతం. ఈ రౌండ్ లో జడ్జెస్ మీ లైఫ్ పార్ట్నర్ సంపాదన గురించి అడుగుతారు. జడ్జెస్ ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం చెప్పిన జంట ఈ రౌండ్ లో విన్ అవుతారు అనగానే ఆ జడ్జ్ లో ఒక ఆమె రవి మీ భార్య జీతం ఎంతో మీకు తెలుసా అని అడుగుతది. రవి నా భార్య ఎంప్లాయ్ కాదు మేడం అని అంటాడు. పోనీ డబ్బింగ్ వల్ల ఎంత సంపాదిస్తుందో మీకు తెలుసా అని అడుగుతది జడ్జ్. తెలియదు అని రవి అంటాడు. ఇంకొక అతను శృతిని నీ భర్త సంపాదన ఎంతో తెలుసా అని అడుగుతాడు. శృతి తెలియదు నా సంపాదనలో 4వ వంతు కూడా ఉండదు అనగానే జడ్జ్ నేను వంతుల గురించి అడగడం లేదు. మీ భర్త ఎంత సంపాదిస్తున్నాడో నెలకి తెలుసా లేదా అని అంటాడు. శృతి తెలియదు. ఇద్దరం కలిసి ఇంటి ఖర్చుల కోసం కొంత డబ్బిస్తాం. వెరీ గుడ్ అని అతను అంటాడు. ఇంకొక అతను మైక్ తీసుకొని మరి మీ సంపాదన ఎంత అని మనోజ్ని అడుగుతాడు. మనోజ్ మీరు ఈ ప్రశ్నలు అడగకూడదు. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నా ఇన్కమ్ అనేది నా సీక్రెట్. ఇంతమందిలో నేనెలా చెప్తాను అని అంటా ఉంటే బాలు ఒరే నగలమ్మేస్తే వచ్చే ఇన్కమ్ గురించి అడగలేదురా. ఫర్నిచర్ అడిగితే వచ్చే ఇన్కమ్ గురించి అడిగారు అనగానే మనోజ్ ఒరే నేను నీలాగా కార్ డ్రైవర్ని కాదు.
అన్నీ బయటకి చెప్పడానికి. జడ్జ్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగితే చెప్పరా అని అడుగుతాడు. వెంటనే బాలు ఎందుకు చెప్పడు, బిల్లు లేకుండా ఫర్నిచర్ అమ్మి 4 లక్షలు, నగలమ్మి 4 లక్షలు, మొత్తం 8 లక్షలు మింగి కూర్చున్నాడు అని అంటాడు. జడ్జ్ ఏమో ఇప్పుడు మీరు జవాబు చెప్తారా లేదా అని మనోజ్ని అడుగుతాడు. మనోజ్ నో సార్, చేంజ్ యువర్ క్వశ్చన్ అని అంటాడు. వెంటనే జడ్జ్ నా ప్రశ్న మార్చమని అడిగే రైట్ నీకు లేదు. ఈ ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వలేదని మాత్రమే రాసుకుంటా అనగానే మనోజ్ యాజ్ యువర్ విష్ అని అంటాడు. రోహిణి ఏయ్ ప్లీజ్ మనోజ్ చెప్పు అని మెల్లగా అంటది. మనోజ్ ఏం చెప్పమంటారు సార్, నేను ఈ మధ్య బిజినెస్ మొదలు పెట్టాను, ఖర్చులకు పోను నెలకి 10,000కి మించి మిగలడం లేదు అనగానే జడ్జ్ నువ్వు ఇచ్చిన బిల్డప్కి కోట్లలో బిజినెస్ చేస్తున్నావని అనుకున్నాను కదయ్యా, ఏమ్మా మీరైనా సమాధానం చెప్తారా అని రోహిణిని అడుగుతాడు. రోహిణి చెప్తాను సార్, నేను నెలకు 50,000 సంపాదిస్తాను, అందులో ఇంటి ఖర్చులకి కొంతిస్తాను, నా ఖర్చులకి 25,000 వాడుకుంటాను. జడ్జ్ ఈ ఖర్చుల గురించి మీ భర్తకు తెలుసా అని అడుగుతాడు. వెంటనే మనోజ్ ఆ విషయం నేను పెద్దగా పట్టించుకోను సార్, అది తన ఫ్రీడమ్ అనగానే జడ్జ్ గుడ్, వెరీ గుడ్, మీ ఇద్దరి మధ్య బాగా అండర్స్టాండింగ్ ఉంది అని అంటాడు. ఇంకో జడ్జ్ మైక్ తీసుకొని బాలుని మీ భార్య పూలమ్మి ఎంత సంపాదిస్తుందో మీకు తెలుసా అని అడుగుతుంది. బాలు తెలుసు, రోజు 1000 నుండి 1500 సంపాదిస్తుంది, ఖర్చులు పోగా 500 మిగులుతుంది, ఇంట్లో ఏదైనా సరుకులు అయిపోతే తన డబ్బులతోనే తెస్తుంది, నాకు కార్ లోన్ పెట్టింది, దానికి నెల నెల ఈఎంఐ కూడా కడుతుంది అనగానే మార్కులు వేసుకుంటారు. మీరు చెప్పండి అమ్మా అని మీనాని అడుగుతారు. మీనా నా భర్త బాధ్యత తెలిసిన మనిషి, ఆయన కార్ డ్రైవర్గా చేస్తూ కూడా చెల్లెల పెళ్లికి బంగారం చేయించారు, ఇంటి ఖర్చులు చూసుకుంటున్నారు, రవిని అంటే వాళ్ళ తమ్ముణ్ణి చదివించారు, ఇకపోతే ఆయనకి నెలకి 40-50 వేల ఆదాయం వస్తుంది, దాని ఆధారంగానే నాకు ఒక బండి కనిపించారు, నెలకు దానికి 8,000 వాయిదా కడతారు, చిన్న చిన్న అప్పులున్నాయి వాటికి వడ్డీలు కడతా ఉంటారు, ఇంటి ఖర్చులకి డబ్బులు ఇస్తారు, మిగిలిన 4-5 వేలు మా ఖర్చులకి వాడుతూ ఉంటారు అనగానే జడ్జిలు మార్కులు వేసుకుంటారు. యాంకర్ ఇప్పుడు మిగతా క్వశ్చన్లు అడుగుతారు అనగానే జడ్జెస్ అడుగుతా ఉంటారు, వీళ్ళు చెప్తా ఉంటారు, అదే చాలాసేపు చూపిస్తారు. తర్వాత యాంకర్ ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అని అంటది. మనోజ్ వాళ్ళు లంచ్ బ్రేక్ తర్వాత మిగతా క్వశ్చన్లు అడుగుతారంట, వెళ్ళేటప్పుడు లక్ష్యతో వెళ్ళాలి అని అంటా ఉంటే రోహిణి నాకు డౌటే, నువ్వు జడ్జిలకే ఎలాంటి ప్రశ్నలు అడగాలో నేర్పిస్తున్నావు, నువ్వు పాజిటివ్గా జవాబు చెప్పాలి అని అంటా ఉంటే మనోజ్ మిగతా వాళ్ళకన్నా మనమే ఎక్కువగా చదువుకున్నాం కాబట్టి మనకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా అనగానే రోహిణి అంతేకాదు అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అన్నట్టు మాట్లాడాలి తప్ప మనం మాత్రమే గొప్ప అన్నట్టు మాట్లాడకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు శృతి ఇంకా రవి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి నెక్స్ట్ రౌండ్లో ఏం చేయమంటారో ఏంటో అనగానే రవి ఏం చేయమన్నా చేయాలి, వాళ్ళ ముందే మనం గొడవ పడకూడదు, జడ్జెస్ వింటే మనల్ని ఎలిమినేట్ చేస్తారు, ఇంటి దగ్గర ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం బెస్ట్ కపుల్లానే బిహేవ్ చేయాలి అని అంటా ఉంటే శృతి అని అంటా ఉంటది. ఇటు బాలు టెన్షన్గా ఉందా మీనా అని అంటాడు. లేదండి, మనం మంచి జంటే అని మరొకరు తేల్చి చెప్పేదేంటి, మనమే తెలుసుకోవాలి అని అంటా ఉంటే బాలు అలాగని గెలవకుండా వెళ్ళొద్దు అని అంటాడు. వాళ్ళు ఏం అడిగినా మనకేది మంచిది అనిపిస్తే అదే చెప్దాం, పోటీ కోసం అనకుండా మనకేది అనిపిస్తే అదే చెప్పాలి అని మీనా అనగానే అలాగే అని బాలు అంటాడు. తర్వాత ఈ రౌండ్ పేరు మనసులో ఉన్నది, మీరు జడ్జెస్ అడిగే క్వశ్చన్లకి ఓపెన్గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఒక జడ్జ్ రోహిణిని మీ సంసార జీవితం సాఫీగా సాగిపోవాలంటే మీరేం చేస్తారు అని అడుగుతుంది. వెంటనే రోహిణి అడ్జస్ట్ అయిపోవాలి, భర్త ఏ తప్పులు చేసినా సర్దుకోవాలి అని అంటా ఉంటే బాలు అవునవును, లక్షలు మింగినా నగులు మింగినా సర్దుకుపోవాలి అని అంటాడు. జడ్జ్ మీరు మధ్యలో మాట్లాడకూడదండి అనగానే కామైపోతాడు. రోహిణి హస్బెండ్తో పాటు అతని వీక్నెస్ని కూడా ప్రేమించగలగాలి అని అంటా ఉంటే మనోజ్ అలాగే అందరూ బాగుండాలి అనుకోవాలి, అందులో మనముండాలి అనుకోవాలి అని అంటాడు. రవి టేక్ ఇట్ ఈజీగా ఉండాలి, ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండాలి, మా మధ్య గొడవలేమీ రావు అని అంటా ఉంటాడు. వెంటనే మనోజ్ మా మధ్య చిన్న గొడవ కూడా రాదు అనగానే రోహిణి అవును, మేమెప్పుడూ గొడవ పడిందే లేదు అని అంటా ఉంటది. శృతి ఎస్, మేము గొడవలకి దూరంగా ఉంటాము
అనగానే బాలు, అయ్యో! వీళ్ళేంటేంటో చెప్తున్నారు. గొడవలు తగాదాలు లేని సంసారం చప్పగా ఉంటుంది కదా! మా ఇద్దరి మధ్య మాత్రం గొడవలొస్తూనే ఉంటాయి. అనగానే జడ్జ్, గొడవలొస్తే ఎవరు ముందు సారీ చెప్తారు అని అడుగుతారు. మనోజ్, గొడవలే రావు కాబట్టి సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. అనగానే శృతి, గొడవైతే మాత్రం ముందుగా నా హస్బెండే సారీ చెప్పాలి అని అంటా ఉంటే, రవి, తప్పు తనదైనా నేనే సారీ చెప్పాల్సొస్తుంది. బాలు ఏమో, మా మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సారీ అనే 2 అక్షరాలతో మర్చిపోవడం కష్టం గదా! అందుకే నేను హల్వా తీసుకెళ్తాను, లేదంటే ఓ చీర తీసుకెళ్తాను అని మీనా కొంగు పట్టుకొని, మల్లెపూలు కూడా తీసుకెళ్ళొచ్చు. మీనా కొంగు పట్టుకొని సిగ్గుపడతాడు. కానీ ఆమె పువ్వుల్లోనే పుట్టి పెరిగింది కాబట్టి అవి తీసుకెళ్ళక్కర్లే అని అంటా ఉంటే, మీనా, పొద్దునొచ్చిన ఎండ సాయంత్రం వరకు ఉండనట్టు, సాయంత్రం వచ్చిన చీకటి పొద్దున్నే పారిపోయినట్టు, ఇవాళ పూసిన పువ్వు రేపటికి వాడిపోయినట్టు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిపోవాలే తప్ప అలాగే రోజులు తరబడి ఉండకూడదు అనగానే అందరు చప్పట్లు కొడతారు. జడ్జెస్ మార్కులేసుకుంటారు. ఇప్పుడు ఈ రౌండ్ పేరు నీ మనసు నాకు తెలుసు. ఈ రౌండ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చెప్పాలి. ఫస్ట్ కపుల్ మనోజ్ అండ్ రోహిణి గారు అనగానే వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్తారు. మనోజ్ రోహిణి చేయి పట్టుకొని, నువ్వు నా జీవితంలోకి ఒక దేవతలా వచ్చావు రోహిణి. నేను జీవితంలో ఏదైనా సాధించగలను అని మా అమ్మ తర్వాత నువ్వే చెప్పావు. నీలా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నువ్వెప్పుడు ఓపెన్ బుక్లా ఉంటావు. గతంలో నువ్వు ఎలాంటి తప్పు చేసుండవు. ఇప్పుడు నా దగ్గర ఏదీ దాచడం లేదు. ఇక ముందు కూడా నాకు తెలియకుండా ఏదీ దాచలేవు. నీ మీద నాకంత నమ్మకం ఉంది. నువ్వెప్పుడూ నన్ను మోసం చెయ్యవు. ఒక చిన్న అబద్ధం కూడా చెప్పవు అని అంటా ఉంటే రోహిణి ఏడుస్తూ మనోజ్ నోటికి చెయ్యి అడ్డంగా పెట్టి, చాలు మనోజ్, చాలు. నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావో నాకు తెలుసు. ఈ రోజుని నేనెప్పటికీ మర్చిపోలేను. నీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అనగానే మనోజ్ కన్నీళ్లు తుడుస్తూ, నాలాంటి భర్త, నీలాంటి భార్య ఉంటే ఆ కాపురంలో ఎలాంటి కలతలు రావు రోహిణి అనగానే రోహిణి కౌగిలించుకుంటది. అందరు చప్పట్లు కొడతారు. జడ్జిలు మార్కులేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కపుల్ రవి అండ్ శృతి గారు అని పిలుస్తుంది. స్టేజ్ మీదకి వెళ్తారు. రవి, శృతి నాకు భార్యగా రావడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది. నా లైఫ్లో దొరికిన ప్రీషియస్ గిఫ్ట్. తనకున్నంత ధైర్యం నాకు లేదు అని అంటా ఉంటే శృతి, అవును, ఇతను ఒక పెద్ద పిరికోడు అని అంటది. రవి, మేము 9 సంతానం. మాలాగే నాకు 9 పిల్లలు పుట్టాలని నా కోరిక అనగానే శృతి, ఏంటి అని అంటది. మనకు 9 పిల్లలు కావాలి అని రవి అంటాడు. వెంటనే శృతి, అంతా నీ ఇష్టమేనా, నన్ను అడగవా? ఇప్పుడు చెప్తున్నాను కదా అని రవి అంటే, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? 9 కనాలంటే ఎన్ని నొప్పులు పడాలో నీకేం తెలుసు? అసలు ఈ కాలంలో 9 కనడం నువ్వెవరినైనా చూసావా? రవి, సరే సరే, టెన్షన్ పడకు శృతి అని అంటా ఉంటే, టెన్షన్ కాదు, నన్ను అడగకుండా నువ్వెవరు డెసిషన్ తీసుకోవడానికి? చచ్చినా నేను కనను. చిచ్చి, నువ్వు మారు అని రవి అంటాడు. వెంటనే శృతి, చిచ్చి, నువ్వు కూడా అందరిలాంటి వాడివే, చీపో అనేసి వెళ్ళిపోతుంది. రవి కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రాబోయే జంట బాలుగారు, మీనా గారు అని అంటది. మీరు ఒకరినొకరు ఏమని పిలుచుకునేవారో చెప్తారా? మీరు నిక్ నేమ్స్తో పిలుచుకుంటారంట కదా అని అడుగుతుంది. బాలు పూలగంప అనగానే మీనా ముళ్ళకంప అని అంటది. యాంకర్, ఇప్పుడు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారో వినాలనుంది అనగానే బాలు ఇంకా మీనా ఒకళ్ళనొకళ్ళు చూస్తూ అలాగే ఉండిపోతారు. యాంకర్, అదేంటి, ఏం మాట్లాడుకోవడం లేదు అనగానే ఇద్దరు ఉలిక్కి పడతారు. బాలు, మేం మాట్లాడుకున్నాం కదా, కళ్ళతోనే మాట్లాడుకున్నాం. యాంకర్, అలా మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒకరికి తెలిసిపోతుందా అని అడుగుతుంది. మాకు కూడా అర్థం కావాలి కదా అని అంటది. మీనా, అలా మీకు అర్థం కావాలంటే మేమేం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు యాంకర్ ఆలోచించి ఆ అని వెళ్ళి జడ్జిలతో మాట్లాడుతుంది. ఇప్పుడు మేము ఒక ప్రశ్న అడుగుతాం, ఆన్సర్ని బోర్డు మీద రాయాలి. కానీ ఇద్దరు ఒకే ఆన్సర్ని ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో చూద్దాం అని మార్కర్లు ఇచ్చి, మీరు అక్కడ రాయండి, మీరు ఇక్కడ రాయండి, ఇద్దరికి ఒకే ప్రశ్న చెప్తాం, అంటే 2 ఆన్సర్లు మీరు రాయాలి అనగానే ఇద్దరు వెళ్తారు. జడ్జ్ బాలుని, మొదటిసారి ఆమె మిమ్మల్ని చూసినప్పుడు మీకేమనిపించిందో మీరు రాయండి అనగానే బాలు రాస్తాడు. మీనా, అలాగే నువ్వు కూడా
నీ భర్తను చూసి ఏమనుకున్నావో రాయాలి అని అంటది జడ్జ్. మీనా రాస్తది. ఇంకొక జడ్జ్, మీ భర్తలో మీకు నచ్చిన మంచి గుణం, మీ భార్యలో మీకు నచ్చిన మంచి గుణం అనగానే ఇద్దరు రాస్తారు. ఇంకొకతను, మీ భర్తలో మీకు నచ్చని విషయం, అలాగే మీ భార్యలో మీకు నచ్చని విషయం, మీ భర్తకు నచ్చిన వ్యక్తి, మీ భార్యకు నచ్చిన వ్యక్తి అనగానే రాసేస్తారు. యాంకర్, పట్నాయ్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రండి అనగానే వచ్చి ఆన్సర్స్ అందరికీ చూపిస్తాడు. ఫస్ట్ క్వశ్చన్, మొదటిసారి మీ జీవిత భాగస్వామిని చూసినప్పుడు మీకేమనిపించింది? మీనా గారు ఏం రాశారో చూద్దాం. రౌడీ. బాలుగారు? రౌడీ. వావ్, సేమ్ ఆన్సర్. రెండో ప్రశ్నకి ఏం రాశారో చూద్దాం. పొగరు? పొగరు. వావ్, సేమ్ ఆన్సర్. మీ భర్తలో నచ్చిన మంచి గుణం, మీ భార్యలో నచ్చిన మంచి గుణం. సహాయం చేయడం, సహాయం చేయడం. వావ్, రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్నకి ఏం రాశారో చూద్దాం. మీనా ఏం రాసింది? ఓపిక. బాలు ఏం రాశాడు? సహనం. అరే ఇదేంటి, ఇదొకటే అన్మ్యాచబుల్ గా రాశారు అనగానే మీనా, అలా ఏం లేదు. సహనం అన్నా ఓపిక అన్నా రెండిటికి అర్థం ఒకటే. ఆయన భాషలో ఆయన రాశారు, నా భాషలో నేను రాశాను, కానీ అర్థం ఒకటే. వావ్ అని క్లాప్స్ కొడుతుంది యాంకర్. ఐదో ప్రశ్నకి ఏం రాశారో చూద్దాం. మీనా గారేం రాశారు? కోపం. బాలు గారేం రాశారు? కోపం. వావ్, రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్నకి ఏం రాశారో చూద్దాం. మీ భార్యకు నచ్చిన వ్యక్తి, మీ భర్తకు నచ్చిన వ్యక్తి. ఏం రాశారు? మా ఆయనే, నేనే. వావ్, రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, మీ భర్తకు నచ్చిన వ్యక్తి ఎవరు? వాళ్ళ నాన్నగారు, మా నాన్న. వావ్, రైట్ ఆన్సర్. అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసుకొని 3 జంటలు లాస్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టేశారు. ఇదే లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ పేరు డ్రీమ్ హౌస్. ఇక్కడ 3 జంటలకి కొన్ని బ్లాక్స్ ఇస్తాం. ఈ బ్లాక్స్ తో మీ డ్రీమ్ హౌస్ ని డిజైన్ చేయాలి. మీకు ఓన్లీ 5 minutes టైం మాత్రమే ఇస్తాం. కానీ ఒక కండిషన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కలిసి బిల్డింగ్ కట్టాలి. ఆల్ ద బెస్ట్. యువర్ టైం 3, 2, 1 గో అనగానే కడతా ఉంటారు. టైమ్ ఈజ్ ఓవర్, ఆపేయండి. ఒక జడ్జ్ మనోజ్ వాళ్ళని, మీరేదైనా గోడం కట్టాలని అనుకున్నారా అనగానే మనోజ్, అయ్యో కాదు మేడం, రిచ్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కట్టాలని అనుకున్నాను అని అంటా ఉంటే పక్కన రోహిణి, నీకు కాంపౌండ్ వాల్ కట్టడానికే టైం సరిపోయింది అని సీరియస్ గా అంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో ఒక జడ్జ్, ఇక మీరందరూ ఎదురు చూస్తున్న ఈ పోటీ విజేతలు బాలు, మీనా అని అంటది. చెక్ ఇచ్చేస్తారు. తర్వాత రోహిణి ఇంకా మనోజ్ ఇంటికి వెళ్తా ఉంటే ప్రభావతి గుమ్మంలోకి వచ్చి, ఆగండి ఆగండి ఆగండి, హారతి ఇవ్వాలి కదా, ఏది 1,00,000 రూపాయలు క్యాష్ ఇచ్చారా చెక్ ఇచ్చారా అని అంటా ఉంటే అటు బ్యాండ్ మేళంతో మీనా ఇంకా బాలు వస్తా ఉంటారు. ప్రభావతి, ఏంటా ఊరేగింపు అని అడుగుతది. మీనా వాళ్ళమ్మ, అన్నయ్య బాలు మీనానే గెలిచారన్నయ్య అని అంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.